Special performance and it's special performance. They're enjoying the Harvest Festival. Hold on to Jesus. Hold on to Jesus. Hold on to Jesus. Hold on to Jesus, hold on. Hold on to Jesus, Jesus bambelela, bambelela, Jesus bambelela, bambelela, Jesus bambelela, bambelela, Jesus bambelela, bambelela. Always understood students. Always understood students, please come to the stage. All the Sunday school students, please come to the stage. Wow! Stril Sahawasa Varu. Chicken biryani. Salvia Stril Sahawasa Varu. Chicken biryani. Tina Ruba Matrame. Special. All the Sunday school students, please. Our stalls lo chakkati India vantakalto ready ga unnai. Havali varu chicken pakodi. होश में ना रहूंगा, मेरा राजा है महान। नाचूंगा गाऊंगा पगलों के समान, होश में ना रहूंगा, मेरा राजा है महान। नाचूंगा होके अपना स्वाभिमान, मेरा राजा है महान। नाचूंगा होके अपना स्वाभिमान, मेरा राजा है na 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 na.
होके अपना स्वाभिमान। हर लोग कहे से मूर्खता बताऊंगा, मेरा राजा है महान। సెకండ్ ప్రైజ్ రౌండ్ లార్డ్ అందరికి కూడా దేవుని యొక్క నామంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ టీ షర్ట్లు 3 దినాలు మాత్రమే అండి. ఇక్కడ కోత పండుగ వారు మంచి స్టాల్ పెట్టారు. తర్వాత పివి కుమార్ గారు కూడా ఈ రెడ్ టీ షర్ట్ బాగాలేదండి, మీరు టీ షర్ట్ వేసుకోండి. అదే పెద్దదైపోయింది. కోట శోభాకర్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం, యాంకరింగ్ చేశారు. రోజుని చాలా చక్కని పరిచయం చేశారు. ఈ కోత పండుగను చూస్తే మీకేమనిపిస్తుంది? అడ్మిషన్ టీం కానీ సక్సెసర్గా కానీ వినీల్ దుర్గ ప్రార్థన కానీ అసలు లేనప్పుడు మేము ఎంతో బాధపడ్డాం. కానీ ఈ విధంగా మీరు వచ్చారు కదా, మీ యొక్క స్పందన చెప్పవలసిందిగా ఒకసారి అడుగుతున్నారు. నేను 2 times టీసీసీకి వచ్చాను. తర్వాత ఈ సంవత్సరం కూడా అలాగే టీసీసీలోకి వచ్చినప్పుడు మరి అయ్యగారు లేరు అనేటువంటి మాట అందరూ అన్నారు, కానీ అందరి యొక్క గుండెల్లోనే కనపడుతున్నారు అయ్యగారు ఇక్కడే కనిపిస్తున్నారు ద్వారా. అయితే అయ్యగారు లేకపోయినప్పటికీ మరి ఈ యొక్క సంఘ సక్సెసర్గా రెవరెండ్ డాక్టర్ సాల్మన్ రాజా గారు మరి నేను అక్కడ వచ్చినప్పుడు ప్రేమించి అన్ని సంఘాల్లో చక్కటి అవకాశం కల్పించారు. మరి అలాగనే యంగ్స్టార్ మన ఏదా రవికుమార్ గారు, అలాగనే మా అన్న పెన్యూల్ ప్రార్థన మందిరం, అలాగనే అడ్మినిస్ట్రేటర్ అజయ్ బాబు గారు, అలాగనే స్త్రీల సమాజం లీడర్ గారు మా సిస్టర్ గారు విజయ్ గారికి మరి చేసినటువంటి పరిచర్యలు చాలా చక్కగా నన్ను ప్రేమించాను. మరొకసారి టీసీసీ తరఫున మీకు అందరూ ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. మరి చాలా సంతోషం నిజంగా. అడ్మినిస్ట్రేషన్ టీంకి చాలా వందనాలు చెప్తున్నాను నేనైతే. నిజంగా పెద్దయ్య లేని మొదటి కోత పండుగ అయితే చాలా చింతగా చాలా మంది ఎలా జరుగుతుందా అని అనుకున్నారు. తర్వాత మీకు అడ్మినిస్ట్రేషన్ గారికి నిండా వందనాలు తెలియజేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క టీషర్ట్ వేసుకుని ఆయన ఒక స్టాల్కి ఆ పెద్దయ్య గారు ఒక వీల్ చైర్లో వెళ్తూ అందరికీ బ్లెస్ చేస్తూ ఉండేవారు. కానీ ఆ అడ్మినిస్ట్రేషన్ టీము మంచి ఆలోచనతో టీషర్ట్లు ఇచ్చి ప్రతి ఒక్కరి రూపము అంటే ప్రతి ఒక్కరికి ఆయన వెళ్తున్నట్టే మనకు కనిపించారు. దానిని బట్టి కూడా హృదయపూర్వక వందనాలు అడ్మినిస్ట్రేషన్ టీంకి. అదేవిధంగా ఎంతో ప్రోత్సహిస్తూ చక్కగా నడిపిస్తున్నటువంటి సల్మాన్ రాజు గారికి కూడా సక్సెసర్ సల్మాన్ రాజు గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాం. ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి అసలు ప్రార్థన కావాలి మెయిన్. అటువంటి ఒక 6 నెలలు 7 నెలల ముందు నుంచి దేవానందం గారి టీము ప్రేమ దుర్గం నుంచి ఎంతో ప్రార్థనగా మనకు ప్రతిదీ కూడా ప్రార్థన అంటూ ఆయన ఎంతో ప్రోత్సాహంగా ప్రార్థన చేస్తూ నిజంగా పెద్ద లేనప్పటికీ కూడా మనం అందరం కూడా తెలుగు వారు అందరూ కూడా ఈ దేశంలో ఈ విధంగా మేము చేసుకోవడం చాలా సంతోషమండి. ఆత్మీయంగా కూడా మేము ఎదగడం కూడా ఇది కనుక 23 రోజులు చక్కగా వచ్చారు. కోత పండుగ చూడడం చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా ఈ టీషర్ట్లు ఒక్కో టీషర్ట్ వచ్చి 3 కేడీలు సుభాష్ అన్న గారు వచ్చి ఆ యొక్క పెద్ద ఆయన్ని చూపించాలి అందరికీ అని చెప్పేసి ఒక 15 టీషర్ట్లు ఆయన అందరికీ స్పాన్సర్ చేయడం సుభాష్ అన్న గారు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. కనుక ఇలాగా మేమందరం కూడా తెలుగు వారందరం కూడా మేమందరం కూడా సువార్తలోని పెద్దయ్య మాకు ఏదైతే ప్రోత్సాహం ఇచ్చాడో ఏ విధంగా ఆత్మీయంగా నడిపించాడో ఆ విధంగా సువార్తను చేయడానికి మమ్మల్ని మేము మలుచుకుని ఆ యొక్క అపోస్తులుగా సేవను ముందుకు మేము తీసుకెళ్ళాలి. జాన్ ప్రహాద్ గారికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఈ విధంగా ఆయన లేనప్పటికీ కూడా నడిపించడం చాలా కష్టం. అయినప్పటికీ కూడా చైర్మన్లు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. మీరు కూడా అనేక సంఘాలు మీరు వాడబట్టాలని కారణం ఏంటంటే తెలుగు క్రైస్తవ సంఘం అనేది ఎప్పుడు కూడా వేరే యొక్క బయట నుంచి వచ్చిన సంఘాలను మేము వాడుకోం. కానీ మీరు జీటీసీఎం అనే ఒక ఆ యొక్క సంస్థ నుంచి వచ్చారు కనుక అన్ని సంఘాలను మీరు వాడుకున్నారు. ఇంకా చాలా ఆత్మీయంగా మీరు ముందుకెళ్ళారు. ఇక్కడ మీ వాకింగ్ చెప్పడానికి ఈ జీటీసీఎం పరిచర్య మీకు ఎలా ఉపయోగపడింది? యాక్చువల్గా అది పెద్దయ్య గారికి వచ్చినటువంటి తలంపు ఇంటర్నేషనల్గా గ్లోబల్ ఈ తెలుగు క్రిస్టియన్ ఈ మినిస్ట్రీ ద్వారా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ మరి టీసీసీ నన్ను ప్రేమించి మరి అద్భుతంగా సువార్త చేయడానికి అవకాశం కల్పించినందుకు నేను జీటీసీఎం తరఫున కృతజ్ఞతలు టీసీసీ వారికి అలాగే యాజమాన్యానికి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ చాలా వందనాలు. చక్కగా కెమెరామ్యాన్ రామస్ గారితో కూడా ఈ విధంగా మేము పరిచయం చేస్తూ ఈ యొక్క మీరు వీక్షించవలసిందిగా మా కోసం మా సంఘం కోసం ప్రార్థించాలి. కనుక అలాగా అనేకమైన కోత పండుగలు చేసుకుని మేమందరం కూడా తెలుగు వారందరూ ఒక ఐక్యత చూపించాలని ప్రేమపూర్వకంగా మా కోసం ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ప్రార్థన చేస్తున్నాను. వందనాలు.
దేవుని నామమునకు స్తోత్రాలు. మరి యొక్క సమయంలో టీటీసీఎం తరపున జరుగుతున్నటువంటి యొక్క హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే కోత పండుగకి నేను ఇండియా నుంచి ఈ కోఆర్డినేషన్ రావడానికి టీటీసీ వచ్చినప్పుడు ఇది 25 రోజులైంది. మరి నిజంగా అన్ని సంఘాల్లో వాడబడుతూ లాస్ట్గా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పండుగలు మరి దేవుని యొక్క సేవకులు అయ్యగారు అపోజిట్ రెవరెండ్ డాక్టర్ లివింగ్స్టన్ అయ్య గారు మరి ఆయన లేనప్పటికీ ఆయన ఉన్నట్లుగానే సంఘమంతా కూడా సీనియర్ నాయకులు మరి సాల్మన్ రాజు గారు ఇంకా ఉన్నటువంటి బిడ్డలందరూ అలాగే యువ నాయకులు మరి ఏదా రవికుమార్ గారు అలాగనే మరి స్త్రీల సమాజం మా సిస్టర్ గారు దొండపాటి విజయ్ గారు అలాగనే తదితరులు ఉన్నటువంటి అందరూ కూడా ఇంత ఘనంగా జరిపిస్తున్నాను. ఇది నేను ఫస్ట్ టైము నేను చాలా సంతోషిస్తున్నాను. నేను ఐ నెవర్ ఫర్గాట్ టీసీసీ activities. So I pray for all TCC churches. Thank you. Really appreciate our sister Vijay because మాకు తెలియకోకుండానే వారిని ఇన్వైట్ చేశాను. కమింగ్ డేస్ మరి వారు సీనియర్ టీసీసీలో మాస్టర్ కావాలని ప్రైజ్ అండి. కోత పండుగ ఏ విధంగా మీకు కోయిల దేశంలో ఎలా కనిపిస్తుంది? యాక్చువల్గా నేను కోత పండుగ గురించి విన్నాను కానీ ఇంత అద్భుతమైనటువంటి ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ గురించి ఇదే ఫస్ట్ టైం నేను అటెండ్ చూడటం కూడా. అంటే ఫస్ట్ టైం ఈ కోత పండుగ చూస్తాం. ఈ దేశంలో రాజ్భవన్ కూడా ఎన్నో కాలం నుంచి ఉన్నాడు కనుక రాజ్భవన్ సపోర్ట్ మీకు ఎలా కనిపించింది? ఈ దేశంలో మీరు టీటీసీఎం ద్వారా ఉన్నారు కదా, ఆయన పరిచయం ఏ విధంగా మీకు సహాయపడగలిగారు? యాక్చువల్గా లాస్ట్ సెప్టెంబర్లో నేను టీటీసీఎంకి రావాలి, అయితే నాకు వీసా రాకుండా రాలేకపోయాను. రాజ్భవన్ కార్యవర్గంతో చెప్పి అక్టోబర్ నవంబర్లో మీరు వద్దరుగానే అన్నారు. ఆ ప్రకారంగానే దేవుని కృపను బట్టి మరి వారు వీసా తీయటం తర్వాత నేను టీసీసీలోకి వచ్చిన తర్వాత మరి మీ దాంతో కలిసి సంతోషించే ధన్యత దేవుని. రాజ్భవన్ కూడా రాజ్భవన్ కూడా తెలుగుదేశం సెక్రటరీగా ఉన్నారు కదా, వాళ్ళ భార్య కూడా ఉమ్మడి ఫెలోషిప్ చైర్మన్గా లీడర్గా కూడా పనిచేస్తున్నారు కనుక వాళ్ళ కుటుంబం ఎలాగ ఆశీర్వదించబడింది? మీకు ఏమన్నా ఇక్కడికి వచ్చినాక ఏమన్నా మీరు ఆ కుటుంబం పట్ల ఏమన్నా మీరు చూసారా? ఆత్మీయంగా ఎలా ఉన్నది? యాక్చువల్గా నాకు రాజ్భవన్ వెరీ చైల్డ్ నుంచి నాకు ఐ నోన్ వెరీ వెల్ దేవర్ ఫ్యామిలీ. హిస్ సిస్టర్ ఆల్సో వెరీ వెల్ నోన్ అండ్ బ్రదర్ అండ్ నాకు బాగా వాళ్ళు తెలుసు. మరి అప్పటి నుంచి ఇప్పుడు చూస్తూ ఉంటే నా ప్రియమైన జీవితంలో ఈ కోఆర్డినేషన్లో ఎంతగా ఎదిగారు అనేది నేను అప్రెంటిస్ చేస్తున్నాను. నా వైఫ్ని ఆయన యొక్క చిల్డ్రన్స్ కూడా. మీరు ఇన్ని ఇక్కడ ఈ టీటీసీఎం ద్వారా వచ్చారు కాబట్టి ఈ సంఘాల్లో మీరు వాడబడ్డారు. యాక్చువల్గా మన టీటీసీఎం తరఫున మన బెంజమిన్ గారు ఫోన్ చేసి రెవరెండ్ డాక్టర్ సాల్మన్ రాజు గారికి అలాగే రెవరెండ్ ఏదా రవికుమార్ గారికి వారు ఫోన్ చేసి చెప్పినప్పుడు మరి నన్ను టీసీసీలో యాక్సెప్ట్ చేసి ఇంచుమించు 25 సంఘాల్లో నేను వాడబడ్డానికి 40 మెసేజ్ల పైన చెప్పాను. 40 మెసేజ్ల పైన 25 టీసీసీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి. మీరు ఇక్కడ గమనించారు కదా, మన ఇండియాలో పాలకొల్లో కానీ నర్సాపురం మా ఏరియాలో మనం కూడా మన రాష్ట్రం చాలా సేవ చేస్తున్నారు. ఇక్కడ మేము కూడా సేవ బాగా చేస్తామంటారా, లేకపోతే ఆత్మను సంపాదించడానికి పోరాడుతున్నామా, లేకపోతే ఇండియాలోనే బెటరా? యాక్చువల్గా మెయిన్ చర్చ్లో నేను వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు డాక్టర్ సాల్మన్ రాజు గారు ఉన్నారు, దానికి ఏదారావు గారు అయినటువంటి మీరే చైర్మన్గా ఉండి ప్రోగ్రాం నడిపించినప్పుడు గతంలో కంటే ఇప్పుడు చూస్తే ఇంత ఆత్మీయమైనటువంటి జీవితం ఈ కోవిడ్ దేశంలో ప్రభు మీకు అనుగ్రహించినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే మరి అన్న పాప కూడా అందరూ అన్ని నేను ఏ సంఘానికి వెళ్ళినా అన్నోళ్ళ పాప కోసం అంటే అడ్డల శ్యామ్ గారి యొక్క పాప కోసం ప్రార్థన చేశారు. నేను కూడా వెళ్ళాను, హాస్పిటల్ ప్రార్థన చేశాను. అలాగే కొంతమంది బలహీన ప్రార్థన చేశారు, అలాగే చైల్డ్ బిడ్డలు కూడా ప్రార్థన చేశారు. అయితే మన అన్న పాప విషయంలో మటుకు టీసీసీ చేసినటువంటి ప్రార్థనకి అద్భుతమైన స్వస్థత కలిగింది. ఇక్కడ మీరు సేవకుడిగా మిమ్మల్ని ఎలా ఆదరించారు? తెలుగు ప్రేసం కువైట్ ఎలాగా మిమ్మల్ని ఆదరించింది, ఎలాగా రిసీవ్ చేసుకుంది? రియల్గా గత 2 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మట్టికి టీసీసీ సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులు, అలాగే స్త్రీల సమాజం, యూత్లో కూడా మాట్లాడాను. యూత్ వారు మరి అందరూ కూడా ఆ యూత్కి మరి రాజు గారు రవికుమార్ గారు చాలా అద్భుతంగా మరి నడిపిస్తున్నారు. ఎంతో సంతోషిస్తున్నాను. చాలా సంతోషం మీతో మాట్లాడడం, చాలా హ్యాపీ అండి. అదేవిధంగా రాజ్భవన్ కూడా చాలా సంతోషం, ఎందుకంటే ఆయన తీసుకొస్తూనే కాదు,
ఆయన తిప్పడము అంటే ఆయన్ని ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం కానీ లేకపోతే కొన్ని సంఘాలకి ఏ విధంగా అయితే మనం బయటికి తీసుకెళ్తామో అక్కడ నడిపించడం కానీ మెసేజ్లు ఇచ్చడం చాలా కష్టం. కనుక మీరు అటువంటి మంచిది తీసుకుని ఉన్నారు. మన మధ్యలో అడ్మినిస్ట్రేషన్ గారు కూడా ఉన్నారు. ఆయన యొక్క గ్రామ అనురాగాలన్నీ కూడా ఆ మధ్యలో బాగా చూపిస్తున్నారు. ఆయన అడ్మినిస్ట్రేషన్ గారు ఉన్నారు. చాలా సంతోషం అండి. ఆయనతో పరిచయం చాలా సంతోషం. అడ్మినిస్ట్రేషన్ గారు కూడా చక్కగా ఇక్కడ కోత పండుగని బాగా ఆయన నడిపిస్తూ ఉన్నారు. నిజంగా చాలా సంతోషం. పెద్ద లేనప్పటికీ కూడా ఆయన భుజాల మీద భారం వేసుకుని చాలా చక్కగా చేస్తున్నారు. దాన్ని బట్టి అడ్మినిస్ట్రేషన్ గారు కూడా వందనాలు. నేను కూడా వన్స్ అగైన్ ఈ యొక్క టీసీసీ అడ్మినిస్ట్రేటర్ గారు అయినటువంటి జాన్ ప్రసాద్ గారు వందనాలు. పెద్దయ్య గారు ఉన్నప్పుడు అలా చూసుకున్నారు, ఇప్పుడు లేనప్పుడు కూడా నన్ను అలా చూసుకున్నారు. మరి యంగ్ స్టార్స్ రవి గారు అలాగనే రాజ్బాబు గారు వారు కూడా నన్ను ఎంతో చక్కగా చూసుకున్నారు. అన్ని బ్రాంచెస్ చర్చెస్ సేవకులందరూ కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యంగా మరి పెద్దయ్య గారు అటువంటి రెవరెండ్ డాక్టర్ సాల్మన్ రజాయ్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ నా మాటలు మీరు కూడా ఇక్కడికి వచ్చి మా యొక్క టీసీసీలు పొందుకున్న ఆ అనుభవాన్ని మీరు వెళ్ళి మీ స్థానిక సంఘాలు చెప్పి మీరు మా కాపర్ల కొరకు మా సంఘం కొరకు తప్పనిసరి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేస్తారు. ఇది మా ప్రార్థన రిక్వెస్ట్. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు మా కొరకు ప్రార్థన చేయండి. మీరు మరొకసారి రావాలి కూడా నాన్నగారిని అడిగారని చెప్పండి. లేకపోయినప్పుడు కూడా ఆలోచించుకుని టీషర్ట్ వేసుకుని కార్యవర్గము అదేవిధంగా అందరూ కూడా ఆయన అభిమానాన్ని ఈ విధంగా ఆయన మన ఆత్మీయంగా నడిపించారు కాబట్టి టీషర్ట్ ద్వారా మేము ఎక్కడ కూడా నాకు లేకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా వాయిస్ రావట్లేదు. యాక్చువల్గా పండుగ ఫస్ట్ నేను చూడటం, రెండోది ఎంత భారీగా చూడలేక మరి అలా సంతోషంగా ఉంది. ఇది క్రిస్టియానిటీలో ఎంత అద్భుతమైనటువంటి ఫెస్టివలా అని నేను సంతోషించాను. రాజ్భవన్ మీకు ఇక్కడ బయటకు వచ్చినాక ఏ విధంగా పరిచయం చేశారు? ఎన్ని సంఘాల్లో మీరు వాడుకున్నారు? ఇంచుమించుగా మన టీసీసీ మెయిన్ సంఘం నుంచి 25 సంఘాల వరకు నన్ను ఆహ్వానించారు. మరి రాజ్భవన్ సెక్రటరీ గారు ప్రేమించి ఆ ఫోటో పంపలేదు. మళ్ళొకసారి ప్లీజ్. వైట్ రైస్ ఫిష్ కర్రీ, చిన్న పదండి అయ్యారు. చిరు చిరు ఇవన్నీ కూడా కేవలం ఒక్క దినానికే ఈ యొక్క 25 గిఫ్ట్స్ అవకాశం ఉంది కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా కూపన్ తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఒక దినానికి మాత్రమే మీకు లభిస్తున్నారు. అదేవిధంగా రిగ్గర్ వారు కూడా చికెన్ బిర్యానీ, చిక్కుముత్యాలు మటన్ బిర్యానీ కూడా సిద్ధంగా ఉన్నది. ఇంకా ఈ దినం ఉన్నటువంటి ఏంజల్ మేరీ రాజు ఓకే రాజు 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 స్పాన్స్ చైర్మన్ ఇంగ్లీష్ కాంగ్రెగేషన్ నాకు రాయరు కాంగ్రెగేషన్ కపుష్
అలానే తీసాను, వీడియో కూడా తీసాను. బాగా దయచి లంచ్ స్టాల్స్ ప్రతి ఒక్కరు గమనించండి. ఈ లంచ్ స్టాల్స్ లో చక్కటి ఇండియా వంట చాలా కేవలం హాఫ్ డిన్నర్ మాత్రమే. ఈ లంచ్ స్టాల్స్ చాలా వెరైటీస్ విత్ కాంబినేషన్. అదేవిధంగా మరి అయ్యగారు ప్రైవేట్ సార్ గమనించండి. లంచ్ స్టాల్స్ అన్ని కూడా సిద్ధంగా చికెన్ బిర్యానీ దినార్ రోజు మాత్రమే స్పెషల్. సండే స్కూల్ స్టూడెంట్స్ చక్కటి కమల కుమారి గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ గేమ్ కండక్ట్ చేస్తున్నారు. ఎవరి దగ్గర అయితే బైబిల్స్ ఉన్నాయో ఆల్ దీస్ హ్యావ్ బైబిల్స్ ఉన్న వాళ్ళు మీ బైబిల్స్ స్టేజ్ దగ్గరికి వచ్చినట్లయితే మీ యొక్క బైబిల్స్ లోకి ఒక రిఫరెన్స్ చెప్తారు. ఆ రిఫరెన్స్ తీసి ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ కావాలి సో ఎవరికైతే బైబిల్స్ ఉన్నాయో ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్